నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వినోద్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ చూసుకున్నట్టయితే గనక మన జయశంకర్ గారు చెప్పినట్టు పాకిస్తాన్ దేశం ఒక దళాలిగా మారిపోయింది అని అన్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? అంటే ఇప్పుడు అది కరెక్టే. ఇప్పుడు పాకిస్తాన్ మనము ఆఫ్‌కోర్స్ పాకిస్తాన్ చేసిన ఎఫర్ట్స్ ఫలించినాయి. అంటే మనం ఇప్పుడు దళారి అను ఇంకొక ఏదన్నా గానీ మనం ఏంటంటే ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఇండియాకున్న ఇమేజ్, ఇండియాకున్న వెయిటేజ్ మనం ఉపయోగించుకోలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకు అనంటే 28వ తారీఖు ఫిబ్రవరి నాడు అంత ఘోరమైన దారుణమైన అటాక్ చేసి 170 మంది చిన్న అమ్మాయిల స్కూల్‌ను నాశనం చేసి అక్కడ ఉన్న మహాత్మా గాంధీ హాస్పిటల్‌ని కూడా ధ్వంసం చేసి అంటే మనకున్న అఫిలియేషన్ చూడండి. మన మహాత్మా గాంధీ పేరు మీద వాళ్ళ హాస్పిటల్ మనం ఎందుకంటే అప్పుడు హెల్ప్ చేశాం. అక్కడ డాక్టర్లను, పేషెంట్స్‌ను, నర్స్ అంతా ధ్వంసం చేసి మొత్తం లీడర్‌షిప్‌ని డీకాపిటేట్ చేసి అన్నీ జరిగినప్పుడు కనీసం మినిమమ్ మనం నోరిప్పలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇదే విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఇండియాకి ప్రతి ఒక్క దేశం కూడా అనుకుంటూ ఉండింది లైక్ ఇండియాకి ఆ స్టామినా ఉంది, ఇండియా గనక నెగోషియేట్ చేస్తే, మధ్యవర్తిత్వం వహిస్తే గనక ఈ వార్ తగ్గుముఖం పడుతుంది, ఎండ్ అవుతుంది అని కూడా అన్నారు. మరి ఇప్పుడు మీరు దాన్ని అగ్రీ చేస్తారా? ఏమంటారు? ఇప్పుడు మనకు పొలిటికల్ పార్టీల గురించి వదిలిపెట్టినా గానీ యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా నేను ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎంబసీలలో కండోలెన్స్ బుక్ ఓపెన్ చేస్తారు. కండోలెన్స్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే పోయి మనం సంతకం చేస్తాం. యాజ్ అంబాసిడర్‌గా వి ఎక్స్‌ప్రెస్ అవర్ డీప్ కండోలెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి సంతకం పెట్టి వచ్చేస్తాం. వాళ్ళతోని మాట్లాడతాం. అలాంటి కండోలెన్స్ బుక్ 5 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత 5వ రోజు మన ఫారెన్ సెక్రటరీ పోయి సంతకం చేయటం అక్కడ ఇరాన్ ఎంబసీ ఇన్ ఢిల్లీలో. నెక్స్ట్ డే మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్‌తోని మాట్లాడటం. అదెలా జరిగింది అనంటే మన షిప్స్‌ని వాళ్ళు బ్లాక్ చేసిండ్రు. ఈ పెట్రోలియం షిప్స్‌ని బ్లాక్ చేసిండ్రు. ఈ చైనీస్ వాటికి ఎస్కార్ట్ చేసి పంపిస్తున్నారు. అప్పుడు మన ఫారెన్ మినిస్టర్ ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడితే మళ్ళీ మన షిప్స్ కూడా మనకు ఓపెన్‌గా అయిపోయి మళ్ళీ మనకు పెట్రోలియం రావడం మొదలుపెట్టింది. అనంటే అన్ని రోజులు ఆ లోపుగా మన ప్రైమ్ మినిస్టర్, మన ఫారెన్ మినిస్టర్ మిగతా అదర్ గల్ఫ్ కంట్రీస్ తోని యూఏఈ తోటైనా, బహ్రెయిన్ తోటైనా, కువైట్ తోని అందరూ మాట్లాడిండ్రు. ఇటు మాట్లాడకుంటుంటే అది వేరే సంగతి. వీళ్ళతోని మాత్రం ఇంత దారుణం జరిగింది కూడా ఏమనలేదు మనం. పోనీ సింపతి చూపించలేదు, ఖండించకపోయినా సింపతి చూపించలేదు. కానీ అదర్ గల్ఫ్ దేశాలతోటి సీరియస్‌గా మాట్లాడి డిస్కషన్ పెట్టారు మన వాళ్ళు. మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి వాళ్ళతోటి మన ఫారెన్ మినిస్టర్. ఎందుకు అన్నారు? సార్, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎన్ఐఏ అరెస్ట్లు కానీ లేకపోతే టెర్రర్ అటాక్ థ్రెట్ ఉంది అని అనుకున్న సందర్భంలో ఇండియా తన సొంత ఇంటిని చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉంది అని అనుకోవచ్చా మరి? అంటే ఇక ఎన్నెన్ని ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఇది స్లీపింగ్ మాడ్యూల్స్ బోలెడన్ని ఉన్నాయి. టెర్రరిజాన్ని ఏదైతే పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుందో ఇయన్నీ ఏది మనకు ఈ రోజు నుంచి వచ్చింది కాదు. అది నేచురల్‌గా ఎప్పటి నుంచి ఉన్నది. కానీ ఈ సందర్భంగా టైమ్‌లీ ఇప్పుడు మనం ఒక ఇండియా కంట్రీగా కాకుండా ఇండియా ఈజ్ హెడ్డింగ్ ద బ్రిక్స్. సో ఆ ఉద్దేశంతోటి ఉన్నా కూడా మనం ఒక పెద్దన్న పాత్ర మనం పోషించవలసిన అవసరం, మాట్లాడవలసిన అవసరం కూడా ఉండుండే. కానీ అది కూడా మనం ఉపయోగించుకోలేదు. యాజ్ ఇండియా ఒక ఆన్ ఇట్స్ ఓన్ అంటే క్యారీస్ లాట్ ఆఫ్ వెయిట్. పర్టికులర్లీ ఆ ఇరానియన్ అంబాసిడర్ కూడా ఢిల్లీలో రిపీటెడ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా! ఇండియా ఈజ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి ఉన్న మన రిలేషన్స్ పర్షియన్ గల్ఫ్ ఏరియా నుంచి మనకున్నది. దాన్ని బట్టి వీఆర్ వెరీ క్లోజ్ ఫర్ ది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాం కాబట్టి ఇండియా ఇంటర్వ్యూన్ కావాలి, ఇండియా ఉపయోగించాలి ఇన్ఫ్లుయెన్స్. ఈ వార్ జరగకుండా చూడడానికి ప్రయత్నాలు చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అదే అంటే యాజ్ ఇండియా అలా చేయటం ప్లస్ యాజ్ హెడ్ ఆఫ్ ది బ్రిక్స్ తప్పకుండా మనం చేసేది ఉంటే అదే కాకుండా ఇది ఈ మన గల్ఫ్ దేశాలతోని ఒక కోటి మంది ఉన్నారు మన కార్మికులు అక్కడ. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గల్ఫ్ దేశాలతో మనం మంచిగా మాట్లాడాలి, ఏం చేయాలి. అలాంటి ఇరాన్లో కూడా మనం ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. అది ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి కొంతవరకు సంథింగ్ వెంట్ రాంగ్. ఎందుకంటే మనం పోషించవలసిన పాత్ర పోషించలేదు అనేది
ఇరాన్ కూడా పర్సెప్షన్లో ఉంది. అదే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ 26వ తారీఖు ఫిబ్రవరి దాకా ఇజ్రాయెల్ టెలివేవ్లో ఉండేది. నెక్స్ట్ డే 28 నాడు ఇవన్నీ అటాకులు జరిగినాయి కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్కు కూడా ఆయన నెతన్యాహు ఏంటంటే ఇంటర్నేషనల్గా ఒక ప్రొజెక్ట్ చేసుకున్న సందర్భం కూడా ఉన్నది. వీళ్ళందరికీ అన్ని పెద్ద పెద్ద దేశాలను వీ కెప్ట్ ఇన్ఫార్మ్డ్ అనే పద్ధతిలో ఆ పర్సెప్షన్ తెలిసి ఉండొచ్చు, డిస్కస్ చేసి ఉండొచ్చు, డిస్కషన్ వచ్చిండొచ్చు అనేది పర్సెప్షన్ ఉంది కాబట్టి అది కూడా అవాయిడ్ చేయడానికి మనం యాక్చువల్గా మిగతా అన్ని కంట్రీస్తో మాట్లాడినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇరాన్తో కూడా మాట్లాడాల్సి. ఇరాన్ విక్టిమ్ ఇరాన్. సరే, ఇరాన్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వాన్ని మనం సమర్థించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంటే అక్కడ ఫ్రీడమ్ లేకుండా సపరేట్ చేయటం అవన్నీ ఎన్నో అరాచకాలు చేసింది ఆ గవర్నమెంట్. బట్ ఏదన్నా చేయని కానీ ఇరాన్ మీద అటాక్ చేసి లీడర్షిప్ని మొత్తం నాశనం చేసినప్పుడు మాత్రం ఇన్నోసెంట్స్ గర్ల్స్, మన హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ ధ్వంసం చేసినప్పుడు మనం సింపతి డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేసేది ఉండే చేయలేదు. సరే, అది అందులో కొద్దిగా దెర్ ఇస్ సమ్ గ్యాప్. ఓకే. సో ఓవరాల్ గా ఈ సినారియో మొత్తం చూసుకున్నట్టయితే కనుక పాకిస్తాన్ మీడియేషన్ ఫలించిందనే చెప్పుకోవాలి. అండ్ ఒక 2 days లో పీస్ టాక్స్ కి కూడా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ ఏం లేదు అనేది అయితే మీరు చెప్తూ ఉన్నారు. అంతేనా సార్? అంటే ఇప్పుడు మీడియేషన్ అంటలేదు నేను. అదే మరి మీడియేషన్ కు ఫెలిసిటేషన్ కు చాలా డిఫరెన్స్ ఉన్నది. మీడియేట్ చేయగలిగినంత స్తోమత, శక్తి, స్థాయి పాకిస్తాన్ కు లేదు. కాకపోతే ఎందుకంటే ఇరాన్ కు నైబర్ కంట్రీ ఉండటం వల్ల ముల్లా మునీర్ ఆర్ జనరల్ మునీర్, మన ట్రంప్ ఉన్న క్లోజ్నెస్, ర్యాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ ఏంటంటే 2 పార్టీలను దగ్గరికి తీసుకొచ్చి ఒక టేబుల్ ఏర్పాటు చేసి, ఒక హోటల్ ఏర్పాటు చేసి దాంట్లో మీరు డిస్కస్ చేసుకోండి అనే అవకాశం కలిగించింది. కానీ మీకు ఇది ఒక పోస్ట్ మ్యాన్ లెక్క పాత్ర వహించింది. ఇక్కడ నుంచి మెసేజ్లు ఇరాన్ నుంచి అమెరికా తీసుకోవడం, అమెరికా నుంచి ఇక్కడ తీసుకురావడం, అవన్నీ చేయటం, అది మాత్రం దాంట్లో పాకిస్తాన్ ఒక రోల్ ప్లే చేయగలిగింది. పాకిస్తాన్ ఒక్కటే కాదు, ఆ 4 కంట్రీస్ కూడా ఉన్నాయి ఈ ఎఫర్ట్స్ లో. సో పాకిస్తాన్ వాజ్ క్యారింగ్ దిస్ మెసేజెస్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్. బట్ ఎనీవే ఈ ఎఫర్ట్స్ మాత్రం ఇప్పుడే ఫెయిల్ అయినాయని మనం అనుకోలేము. ఎందుకంటే రేపు డెలిగేషన్స్ రావాలి, డెలిగేషన్స్ కూర్చొని మాట్లాడాలి. అది కనుక జరగకుండా ఉంటే ఫెయిల్ అయిపో 100%. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన అటాక్ ఏదైతుందో ఆల్మోస్ట్ అలానే అనిపించింది. కానీ బట్ స్టిల్ డెలిగేషన్స్ రేపు ఇస్లామాబాద్ చేరుకొని ఫర్దర్ నెగోషియేషన్స్ కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడే పాకిస్తాన్ ఎఫర్ట్స్ అన్ని ఫెయిల్ అయినాయని మనం డిక్లేర్ చేయలేము. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ పీస్ టాక్స్ అనేవి జరుగుతాయి అంటారా సార్? ఈ రోజు వరకు ఇప్పటి వరకు అయితే పీస్ టాక్స్ నెగోషియేషన్స్ ఇస్లామాబాద్ లో అవుతాయి. ఎందుకు అని అంటే మొన్న నైట్ ఏదైతే ఇజ్రాయెల్ యాంగిల్ డిఫరెంట్ ఉంది. అతి అంటే దారుణమైన దాడులు చేసేసి 200 పైన జనాలు చంపేసి 200 ఈక్వల్ నెంబర్ ఇంజురీస్ అయిపోయి అంత సీరియస్గా ఉన్నారు. అంత ఘోరమైన దాడి ఈ 6 వారాల్లో ఫస్ట్ టైం ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేసింది. సీజ్ ఫైర్ అయింది కాబట్టి ఇరాన్ మీద చేయలేక లెబనాన్ మీద చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ టార్గెట్స్ డిఫరెంట్. ఇజ్రాయెల్ కు టార్గెట్ ఏంటి అంటే అమెరికా వారు చేస్తూనే ఉండాలి ఇరాన్ తోటి. ఇరాన్ అంతా ఈ ప్రాక్సీస్ కు సపోర్ట్ చేయకుండా ఉండాలి. ఇజ్రాయెల్ చుట్టుపట్టున్న కంట్రీస్ లో ఉన్న భూభాగాలను ఆక్రమించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.